హలో దివ్య. రిషి ఏంటిదంతా? ఎందుకు పారిపోయావు? ఎక్కడున్నావు అసలు? దివ్య నేను చెప్పేది ఒకసారి జాగ్రత్తగా విను. ఏం వినాలి? నేహా, విజయ్ టెర్రర్ అటాక్. అసలు ఇక్బాల్ మీద కోపం విజయ్ ఎందుకు పట్టుకుంటే నీకు? అన్నీ తెలుస్తాయి. ఇప్పుడు వాడి లైఫ్ రిస్క్ లో ఉంది. వాడికి ఏమైనా అయితే ఐ విల్ నెవర్ ఫర్గివ్ యు. దివ్య నేను నీతో మాట్లాడుతున్నట్టు ఇంకెవరికైనా తెలుసా? ఇతను ఎక్కడున్నాడు? పైన ఉన్నాడు మేడం. హలో దివ్య. దివ్య సత్య మ్యామ్, ఈ క్యూఆర్ కోడ్ని దివ్య ఫోన్తో స్కాన్ చేసి తన ఫోన్ని క్లోన్ చేయొచ్చు. ఇటు మేడం. ఈ రూమ్. మేడం, రిషి మళ్ళీ మిస్ అయ్యాడు. మనకు కావాల్సింది అదే కదా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాడో తెలుసు. ఇక్బాల్తో ఇంత జరిగాక నువ్వేం చెప్పినా జస్టిఫై కాదు రిషి. నువ్వు కూడానా? దివ్య అట్లీస్ట్ యూ షుడ్ ట్రస్ట్ మీ. ఎలా నమ్మాలి? ఇక్బాల్ మనల్ని యాక్సెప్ట్ చేశాడు, కానీ నువ్వు కాదు రిషి. నువ్వు చెప్పిన ఈ స్టోరీలో ఒకరినైనా కలిసావా? సిరింజ్. దివ్య నేను ఒకటి కలిసాను. ఓల్డ్ సిటీలో నాకు సిరింజ్ ఇచ్చాడు. వాడిని పట్టుకుంటే ట్రస్ట్ మీ దివ్య. ఒక్క ఛాన్స్, వన్ లాస్ట్ ఛాన్స్ ప్లీజ్. इकबाल की तबीयत अब ठीक है, मैं घर जा रहा हूँ. हाँ बेटा ऋषि दुर्घटना దొరకలేదు చాచా. बेटा चाय पी के जाओ. छोटू चाय की पत्ती लेके आ. कितना बोल के बर्दाश्त करेंगे, छोटा बच्चा है वो. అందరూ వీడికి ఏమైందని అడుగుతున్నారమ్మా. ఆ సినిమా నుంచి దూరం అయిపోయింది. ఆమె ఏసీపీ విజయ్. ఇప్పుడు వీడిలా ఇతనెవరు? మా చెల్లెలి హస్బెండ్ రియాజ్. వీళ్ళ అమ్మాయిదే నెక్స్ట్ వీక్ మ్యారేజ్. ఇతను ఎక్కడుంటాడు? ఇస్తాంబుల్. 3 రోజులైంది హైదరాబాద్కి వచ్చి. ఇతని గురించి మీరు ఎప్పుడు చెప్పలేదు? అది అప్పుడెప్పుడో హసీనాకు జాబ్ చూస్తా అన్నాడు. అదేదో జరిగిపోయింది రే బేట, వదిలేసి. అసలు ఏం జరిగింది? రియాజ్ ఇస్తాన్బుల్ నుండి ల్యాండ్ అయ్యాడు. అదే రోజు ఇక్బాల్ మిస్ అయ్యాడు. మేడం, రియాజ్ లొకేషన్ దొరికింది. ప్రహ్లాద్ సార్ మీకు పంపాను. ప్రహ్లాద్ మన కారొద్దు. సార్ ఇన్సూరెన్స్ కి 500 ఫైన్ ఏంటి సార్? మాట్లాడకుండా కట్టు. अरे एक मिनट. अरे कौन है तुम लोग? मेरे क्यों लेके आए? విజయ్, ఇక్బాల్ ఎందుకు చంపాలనుకున్నావు? विजय. अरे मेरा नाम रियाज है. इकबाल ने నేను చంపాలనుకుంటా. మరి ఇదేంటి? फिर से विजय. అప్పటికెళ్ళి చూస్తున్నా విజయ్ గిజయ్ బోల్. అరవకో, అడిగిందని సమాధానం చెప్పు. అర్థమైందా?